తమిళం నుంచే కన్నడ భాష పుట్టింది అంటూ కమల్ హాసన్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కర్ణాటకలో ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. దాని మీద కమల్ హాసన్ మళ్ళీ స్పందిస్తూ నేను క్షమాపణ చెప్పేటువంటి ప్రసక్తే లేదు అంటూ ఆయన కోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా పరిస్థితి అయితే లేదు. అయితే కమల్ హాసన్ హీరోగా నటించినటువంటి థగ్ లైఫ్ అనేటువంటి చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే కన్నడ నాట ఈ థగ్ లైఫ్ అనేటువంటి సినిమా గడ్డు రోజులను గడ్డు పరిస్థితులను ఎదుర్కోక తప్పదు. దానివల్ల థగ్ లైఫ్ సినీ నిర్మాతలకి భారీగా నష్టం వాటిల్లబోతుంది అనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి. తమిళం నుంచే కన్నడ భాష పుట్టింది అంటూ కమల్ హాసన్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కన్నడ నాట తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. నేను క్షమాపణ చెప్పేదే లేదు అంటూ కమల్ హాసన్ గారు కోర్టుకి ఎక్కినటువంటి నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడప్పుడే సద్దుమణిగేటువంటి పరిస్థితి అయితే కనపడడం లేదు. అయితే కమల్ హాసన్ గారు హీరోగా నటించినటువంటి థగ్ లైఫ్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమైంది. కన్నడ నాట ఈ సినిమా గడ్డు పరిస్థితులను ఎదుర్కోక తప్పదని కమల్ హాసన్ గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యల వల్ల ఆ చిత్ర నిర్మాతలు భారీగా నష్టపోవడం ఖాయం అనేటువంటి వాదనలు తెర మీదకి వస్తున్న నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటండి? అంటే నేనైతే కన్నడ భాష పట్ల లేకపోతే కన్నడ చిత్రరంగం వాళ్ళు తీసుకునే నిర్ణయాల పట్ల మనమైతే వాళ్ళకే సపోర్ట్ చేస్తామండి 100%. ఎందుకంటే ఎవరి భాషని వాళ్ళు ప్రేమించుకోవాలి, ఎవరి భాషని వాళ్ళు గౌరవించుకోవాలి. మనం మొన్న కూడా దీని మీద మాట్లాడుకున్నాం. అంటే ఒక భాషని అగౌరవపరిచేలాగా ప్రముఖ నటుడైనటువంటి కమల్ హాసన్ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారని ఎవరు ఊహించలేదంటూ ఎంతోమంది ఇప్పుడు విశ్లేషణ అయితే అందజేస్తూ ఉన్నారు. నేను అనేది అదే చెప్తున్నా. మీరు ఒక స్థాయికి వచ్చాక మీరు ఏది పడితే అది మాట్లాడతాను, ఇదే ప్రజాస్వామ్యం. ఈ మధ్యకాలంలో మీరు కనుక వీడియోస్ చూసారంటే ఎవరివైనా కూడా చాలామందివి ఆపరేషన్ సింధూర్ విషయంలో కావచ్చు, లేకపోతే మరొక విషయంలో కావచ్చు, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తపరుస్తున్నామంటూ దేశాన్ని కించపరచటం, లేదు ఆర్మీని కించపరచటం, లేదు ఆపరేషన్ సింధూర్ మీద వ్యాఖ్యలు చేయటం, సైనిక వ్యవస్థను కించపరచటం, ఏదో వీళ్ళు అక్కడ ఉన్నట్టు వీళ్ళు గట్టిగా బయటకు వెళ్ళి ఎవరిని ఎదుర్కోవడానికి దమ్ము ధైర్యం ఉండదు. అవి ఇంట్లో కూర్చొని వీడియోలు చేసేసి మాట్లాడమంటే మాట్లాడేస్తారు. మీరు చెప్పినట్టుగా ఈ మావోయిస్టులు, నక్సలైట్లు వీళ్ళ సపోర్టర్స్ అంటారు. వీళ్ళు హ్యాపీగా అన్ని ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు అక్కడ అడవుల్లో వాళ్ళు మగ్గుతూ ఉంటారు. వీళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని కించపరిచేస్తూ, మోదీ గారిని తిట్టేస్తూ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటేనండి, ఇవాళ కమల్ హాసన్ అనే వ్యక్తి తమిళ భాష గొప్పదైతే నీ భాష గొప్పదై నీకు కావచ్చు, కానీ నా భాష నాకు గొప్పది. నాకేం రైట్ ఉందండి? కన్నడ తమిళంలోంచి పుట్టిందనో, లేకపోతే తెలుగు కన్నడలోంచి పుట్టిందనో, లేకపోతే నా భాష చాలా గొప్పది మీ భాష గొప్పది కాదనో? తప్పు కదా. అంటే నా తల్లి మంచిది, నీ తల్లి మంచిది కాదు ఎవరికి? అసలు నువ్వు అసలు మనిషివే కాదు. అప్పుడు నువ్వు మనిషివే కాదు. అప్పుడు తల్లిని అన్నావు అంటే ఒక భాష తల్లి లాంటిది. మీకు గుర్తుందా గతంలో గూగుల్ కూడా, మీకు గుర్తుందా, కన్నడ అందమైన భాష కాదు అంటే దాని మీద చాలా తీవ్ర విమర్శలు వచ్చాయి ఈ మధ్య కాలంలోనే. అంటే ఒక 6 నెలలు అయిందేమో, నాకు గుర్తులేదు. నేను అనేది ఏంటంటే ఇవాళ కమల్ హాసన్ నేను క్షమాపణ చెప్పాల్సినంత తప్పు చేయలేదు అని అంటవనేది ఆయన అహంకారానికి నిదర్శనం. అది ఇవాళ థగ్ లైఫ్ విడుదల కాబోతుంది మీరు చెప్పినట్టుగా. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 4-5 భాషల్లో, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మేబీ నాకు తెలీదు. అయితే ఆయన ఏమంటున్నాడు, నేను తప్పు చేయలేదు, నేను క్షమాపణ చెప్పను. కన్నడ డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, లేకపోతే కన్నడ ముఖ్యమంత్రి కావచ్చు, ఇది చాలా తప్పు, మీరు చేసింది తప్పు అంటున్నారు. ఈవెన్ బీజేపీ చీఫ్ కూడా విజయేంద్ర ఒక భాషని కించపరచడం తప్పు అని అన్నారు ఆయన. కన్నడ ప్రజలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కన్నడ కూడా దీన్ని ఖండించింది. కాబట్టి ఇవాళ వాళ్ళందరూ ఏదైతే ఖండిస్తున్నారో దాన్ని మనం కూడా ఖండిస్తున్నాం, మనం ఆమోదం తెలుపుతున్నాం, మనం వాళ్ళకి మద్దతు తెలుపుతున్నామండి. ఎందుకంటే రేపొద్దున తెలుగునన్నా కూడా మనం భరించలేం. ఇప్పుడు నేను తెలుగు వల్లే గొప్పవాడిని అయ్యాన్ని ఒక కమల్ హాసన్ వచ్చి చెప్పాడు కాబట్టి ఆ సినిమా హిట్ అయిపోతుందా లేకపోతే హిట్ కాదా అనేది కాదు. తమిళం నుంచే కన్నడ భాష పుట్టింది అంటూ ఆయన చెప్పినంత మాత్రాన నిజంగా అది నిజం అవ్వదు. మన భాషల గురించి మాట్లాడాం. ఆయన తక్కువ చేసినంత మాత్రాన తెలుగు భాష తక్కువ అవ్వదు. శ్రీకృష్ణదేవరాయ లాంటి వాళ్ళే దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి
ఆయన చెప్పిన సందర్భం మీకు మనం మాట్లాడుకున్నాం, మీకు గుర్తుండే ఒక వీడియో చేసాం మనం, ఏ భాషలు ఎందులోంచి పుట్టాయి, అసలు ఈ భాషలన్నీ ఎలా వచ్చాయి, భాషా కుటుంబాలు ఏంటి, వివరంగా మనం మాట్లాడుకోవటం జరిగింది. మరి నేను క్షమాపణ చెప్పను, నేను తప్పు చేయలేదు అన్నప్పుడు ఇవాళ ఆయన కోర్టు మెట్లు ఎందుకు ఎక్కారు? నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఏమన్నారో మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. తనకు క్షమాపణ చెప్పే ఆలోచన లేదని నటుడు కమల్ హాసన్ తేల్చి చెప్పారు. ఇది ప్రజాస్వామ్యం, నేను చట్టం న్యాయాన్ని నమ్ముతాను. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ పట్ల నాకున్న ప్రేమ నిజం. ఒక అజెండా ఉన్న వారు తప్ప ఎవరూ దీన్ని అనుమానించరు. నన్ను ఇంతకు ముందు కూడా బెదిరించారు. నేను తప్పు చేస్తే క్షమాపణలు చెప్తాను, నేను తప్పు చేయకపోతే చెప్పను అని కమల్ హాసన్ కుండబద్దలు కొట్టి కోర్టు మెట్లు ఎక్కారు. ఎందుకు కుండబద్దలు కొట్టి కోర్టు మెట్లు ఎక్కడం ఏమిటి? ఇప్పుడు నువ్వు తప్పు చేయలేదు అండం ఏంటి? అసలు ప్రజాస్వామ్యంలో నేను తిడతాను అంటే రేపొద్దున నీ ఇంట్లో వాళ్ళు ఎవడో తిడితే నువ్వు ఊరుకుంటావా? అడుగుతున్నాం మనం. ఇప్పుడు ఒక రాష్ట్ర భాష అనేది వాళ్ళ కన్నతల్లి లాంటిది. నువ్వు ఆ కన్నతల్లిని తిట్టినప్పుడు రేపొద్దున తమిళ భాషను లేకపోతే నీ కుటుంబంలో వాళ్ళను ఎవరైనా తిడితే నువ్వు సహిస్తావా? నువ్వే కాదు, మాలాంటి వాళ్ళు కూడా సహించరు. అది తప్పనే చెప్తాం మనం. ఇప్పుడు మీరు నాకు నచ్చలేదని కృష్ణుని ఎవడైనా తిడితే మేము ఊరుకోం కదా. అనవసరంగా ఎవరు ఎవరిని తిట్టకూడదు. మీతో నేను కొన్ని అంశాల్లో చదివేరు, కానీ నువ్వు కర్ణాటకలో అంటే కన్నడ భాషలో నువ్వు సినిమాలు చేసి అక్కడ కూడా గొప్ప హీరో అయ్యి ఇవాళ తల్లి రొమ్ము గుద్దుతాను అంటే తప్పు కదండి. అది చాలా తప్పు. అది నువ్వు ఇంకా అహంకారంగా నేను క్షమాపణలు చెప్పను, నేను క్షమాపణ చెప్పాల్సినంత తప్పు చేయలేదు. ఎందుకు చేయలేదు నువ్వు? ఈవెన్ నటుడు శివరాజ్ కుమార్ నేను ఆ రోజు నవ్వలేదు స్టేజ్ మీద ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చాడు, మీరు చూస్తే కనుక. అయితే ఇంకోటి, నేను కమల్ హాసన్కి సపోర్ట్ చేస్తాను ఎట్లా అంటాడు ఆయన? ఎందుకంటే నా తండ్రికి ఆ రోజు ఫస్ట్ మద్దతు తెలిపింది ఇతనే, రాజకుమార్ని వీరప్పన్ బందీగా తీసుకెళ్ళినప్పుడు. ఇవన్నీ కాదండి, మీ వ్యక్తిగతాలు వేరు, ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఇది ఒక భాష. ఇది ఎందుకు చెప్తున్నామంటే కన్నడ భాషకు సంబంధించి కన్నడని ఎవడు అవమానించినా ఎవడు ఊరుకోడు, అంతే కదా. ఇప్పుడు రాజకుమార్ గారికి కన్నడ భాష మీద ఉండే ప్రేమ మీకు తెలుసో తెలీదు. మనకి కన్నడంలో లేదా మనం కన్నడంలో చెయ్యలేమా, మనకు అనువాదాలు అవసరమా అంటే మహాభారతం ఆగిపోయింది ఒకప్పుడు. అంటే ఆయన అనేది ఏంటంటే ఆయన అసలు భాషా ఉద్యమం తీసుకొచ్చిందే రాజ్కుమార్ గారు, మీకు తెలుసో లేదో. అంత గొప్ప నటుడు ఆయన భాషా ఉద్యమం తీసుకొచ్చి ఈరోజు ఆయన అంటే అందరికీ అంత గౌరవం. మరి అటువంటి రాజ్కుమార్ గారి అబ్బాయి నేను కమల్ హాసన్కి సపోర్ట్ చేస్తానంటే అది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సమంజసం? అది ఒక కన్నడ భాష మీద క్రిటిసైజ్ చేసిన ఒక వ్యక్తి మీద, కమల్ హాసన్ మీద ఆయన్ని మీరు సపోర్ట్ చేస్తున్నానంటే మరి ప్రజలు ప్రశ్నించరా? ఇవాళ థగ్ లైఫ్ కనుక అక్కడ ఆడకపోయినా, అక్కడ విడుదల కాకపోయినా పూర్తి బాధ్యత కమల్ హాసన్దేనండి. ఆ డిస్ట్రిబ్యూటర్కో, ఆ నిర్మాతకో, ఎవరికో ఇతనే డబ్బులు ఇచ్చుకోవాలి 100 కోట్లు 50 కోట్లు. ఇది మనం చెప్తున్నాం. ఏంటి నిజంగా ఇప్పుడు కమల్ హాసన్ గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యల దుమారం ఏదైతే ఉందో దానివల్ల థగ్ లైఫ్ సినిమా ప్రొడ్యూసర్లకైతే నిజంగా కోట్ల రూపాయల నష్టం వచ్చేటువంటి అవకాశం ఉందంట. ఖచ్చితంగా. రేపొద్దున సినిమా అక్కడ రిలీజ్ కాలేదనుకోండి, హూ విల్ బేర్ ద ఇదే? ఎవరు బేర్ చేస్తారు ఆ నష్టాన్ని? అంటే పాన్ ఇండియా సినిమాగా దాన్ని విడుదల చేయాలని భావించిన నేపథ్యంలో ఇప్పుడు కన్నడ భాషలో కనుక నిజంగా ఆ చిత్రం విడుదల కాకపోతే అక్కడ డబ్బు పెట్టి కొనుక్కున్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు అలాగే ప్రొడ్యూసర్లు కూడా నష్టపోయేటువంటి అవకాశం. ఖచ్చితంగా నష్టపోతారు. ఇవాళ అమీర్ ఖాన్ ఏమయ్యాడండి? అమీర్ ఖాన్ ఏమయ్యాడు? ఏమన్నాడు? మా ఆవిడ అంటోంది భారతదేశంలో ఉండడం సేఫ్గా కనిపించట్లేదని అన్నాడు. నువ్వు భారతదేశంలో ఎందుకుంటావు? పాకిస్తాన్ వెళ్ళిపో. ఇవాళ ఆవిడ ఉండమన్నాడు. మీ ఎవ్వరు ఉండకండి అబ్బా. మీకు భారతదేశంలో ఉండడం ఇష్టం లేకపోతే, మీకు ఈ ప్రభుత్వం నచ్చకపోతే యు ఆర్ ఎంటైటిల్డ్ టు గో ఎనీ ప్లేస్. ఎవడైనా సరే ఇక్కడ అన్నం తింటూ మీరు ఇక్కడ తిట్టడానికి, ఇక్కడ హిందువులు తిట్టడానికి మీకు హక్కు లేదని ఎలా చెప్తున్నారు? ఇక్కడే ఉండండి, ఇక్కడే మీరు బ్రతకండి అని ఎవరు మిమ్మల్ని బతిమాలలేదు. బతిమాలం కూడా మీకు నచ్చలేదా వెళ్ళిపోండి, ఏం ప్రాబ్లం లేదు. మీలాంటి వాళ్ళు లేకపోతే ఇంకా ప్రశాంతంగా బతుకుతారు. అదేవిధంగా మీరు కన్నడ భాషను తిట్టారా, మీరు కర్ణాటకకి వెళ్ళకండి, మీ సినిమాలు అక్కడ రిలీజ్ చేయకండి, మీరు కన్నడ భాషలో మీరు అసలు సినిమాలు చేయకండి అని మనం కమల్ హాసన్కి చెప్తున్నాం. ఇదొక కమల్ హాసన్కే కాదండి, ప్రతి ఒక్కళ్ళకి గుణపాఠమే. ఇదే తెలుగు వాళ్ళని అంటే ఊరుకుంటామా? ఎవడం ఊరుకోము. అదేవిధంగా ఇవాళ అమీర్ ఖాన్ ఏమన్నాడు? ఇవాళ ఏమంటున్నాడు? నేను నటిస్తూ చచ్చిపోవాలని నా కోరిక, నేను మహాభారతం తీస్తాను కానీ నేను నటించను, నేను డైరెక్ట్ చేస్తాను అంటే ఏంటి? మీరందరూ సింపతి గెయిన్ చేస్తారా? మీరు నోరు పడేసుకుంటారు,
ప్రజలు తిరగబడితే మీరు మళ్ళా సన్నాయి నొక్కులు నొక్కుతారా? ప్రతి వాడు స్టేజ్ మీదకి వచ్చి మీరు నాకు ఆరోగ్యం బాగలేదు, నాకు ఇలా అయిపోతున్నాను, నేను చచ్చిపోతాను, నేను బతుకుతాను, అవసరం లేదు. మీరు ఏదైతే క్రిటిసైజ్ చేశారో, ఏ వాయిస్తో క్రిటిసైజ్ చేస్తారో అదే వాయిస్తో మీరు చివరి వరకు ఉండండి. మధ్యలో మీరు మారిపోకండి. మీరు సింపతి గెయిన్ చేయడానికి ప్రయత్నించకండి. మనం ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, ఏ సినిమా యాక్టర్ అయినా యాక్ట్రెస్ అయినా మనం ఇదే విషయం చెప్తాం. అలాగే దేశద్రోహులకైనా ఇదే చెప్తాం మనం. కాబట్టి మీరు ఒక స్టాండ్ తీసుకుంటే మన భాష మీద మనకు ప్రేమ ఉండాలి, పరభాష మీద గౌరవం ఉండాలి. గౌరవం ఉండాలి. మనం ఇవాళ కర్ణాటక వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నామండి. వాళ్ళ సినిమా రిలీజ్ చేయకపోతే వచ్చిన నష్టం లేదు. ఈయన క్షమాపణలు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.